ఒక సోమరితనం మనిషి కుటుంబానికి దరిద్రాన్ని తీసుకొస్తుంది. పని చేసుకునేవాడు చూడండి ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు, పని పాట లేనాడు చెప్పండి. ఏకల దాకా తినేసిన పందు ఉంటుంది చూసారా, అలా తొంగు ఉంటాడు. అదే 24 గంటలు పనిచేసేవాడు చకచకచక్కమంటే సురుగ్గా ఉంటాడు. తను ఎంత పని చేసుకుంటాడో, ఎంత కష్టపడతాడో అంత ముందుకుంటాడు. ఎంత మందబుద్ధితో ఉంటాడో, ఎంత దిగజారిపోయినట్టు ఇంటికాడే కూర్చుంటాడో, కుటుంబం ఏంటి, వాడేంటి, వాడు బతుకేంటి అలాగే సాగుతాడు. అంటే ఒక శారీరక సంబంధమైన మన బ్రతుకులకి పని ఎంత అవసరమో, అంటే మన శరీరానికి కానీ మన కుటుంబానికి కానీ పని చేసుకుంటే చాలా యాక్టివ్గా ఉంటాం. పని లేకపోతే మన శరీరాలకి బలహీనతలు ఏర్పడతాయి, మన కుటుంబం కూడా వ్యవస్థ దెబ్బతింటుంది. అలాగే మన దేవునిలో మందబుద్ధి ప్రవక్తన కలిగితే మాత్రం జరగాల్సిన క్రియలు, జరగాల్సిన కార్యాలు కూడా ఆగిపోతాయి. నిజమా అంటే అక్షరాల నిజం. బైబిల్లో మాట చెప్తుంటాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళు అంటాడు. వాటిని నడకెందుకు నేర్చుకోవాలి? అవి నీలా పని పాట లేకుండా కూర్చొని తినట్లా, నీకులా పని పాట లేకుండా రోడ్లంటే తిరగట్లా, నీకులా పని పాట లేకుండా ఏ ఆలోచన లేకుండా నీకులాగా ఇష్టానుసారంగా తిరగట్లా. అది వేసవికాలం సమయమున ముందు కాలం వచ్చే వర్షానికి ఈ వేసవి కాలంలో ఆహారాన్ని సిద్ధపడే దానికి చాలా తెలివి ఉంది. ఏంటి దాని తెలివి అంటే, రాబోయే ఒక కాలం ఉంది, ఆ కాలంలో మనం బయటికి వెళ్ళాము, వెళ్తే చచ్చిపోతాం. అందుకని మనం ఏం చేయాలి? ముందుగానే ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి. అంటే దానికి ఒక జ్ఞానం ఉంది, దానికి ఒక తెలివితేటలు ఉంది. ఏంటి? వాతావరణం బట్టి మన బ్రతుకు సాగించాలి అని. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళి ఒక మనిషిని నేర్చుకోమండి. ఏమి నేర్చుకోమన్నాడు? దాని నడవడిక చూడు. నడవడిక అంటే అది ఎలా నడుతుందో కాదు, దాని బ్రతుకు ఎలా ఉందో చూడు. అది నీలా పడుకోవడం ఎందుకు? రాబోయే దరిద్రం, రాబోయే ప్రమాదం, రాబోయే కీడు, లేదా రాబోయే, యేసుక్రీస్తు వారు అంటారు, రాబోయే శ్రమ, రాబోయే దుఃఖం అది రాకుండా ఉండాలంటే నువ్వు మెలకువగా ఉండాలి. ఈరోజు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అంటే ఏంటి? రాబోయే దినం ఉంది, రాబోయే ఒక రోజు ఉంది, ఆ రోజు శోధన రాబోతుంది. ఆ శోధన రాకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఇప్పుడు సేమ్ ఏం చేస్తుంది? రాబోయే ఒక కాలం ఉంది, ఆ కాలాన్ని ఆహారం తెచ్చుకోవడానికి, అది బయటికి వెళ్ళడానికి వాతావరణం అనుకూలం ఉండదు. ఆ రాబోయే శ్రమలు అది అనుభవించకుండా ఉండాలంటే అది ముందు కాలంలోనే ఆహారం సిద్ధపరచుకుని ఇంట్లో ఉండాలి. అప్పుడు దానికి ఆకలి అనే శ్రమ దానికి రాదు. ఆకలి అనే శ్రమ రాదు. మరి మనం ఒక ఆత్మీయ జీవితంగా మనం ఆలోచిస్తే, ఒక ఆత్మీయ స్థితిగా మనం దేవుని ముందు నిలబడితే సోమరులుగా కనబడుతున్నాం మనం. తమ్ముడు ఎందుకు చెప్పాడు? అసలు అన్నం తినేటప్పుడన్నా మనం ప్రార్థన చేస్తామా? చెప్పండి. ప్రభువా నాకు ఆకారం ఇచ్చావు, తినడానికి నోరిచ్చావు, సమయాన్ని ఇచ్చావు, ఎన్నో చెట్లు నరికేశావు, ఎన్నో రకాలమైన ఆహార వస్తువులు నా కోసం నిల్వ చేశావు. ఈరోజు నేను కూర్చుని తింటున్నానంటే కొన్ని చెట్లు ఫలిస్తేనే కానీ నేను తినట్లేదు ప్రభువా. ఈ ఆహారం తినే అర్హత నాకు ఇచ్చావు, నేను తింటున్నాను, తిన్న దానికి నీ పని చేయాలి ప్రభువా అని కనీసం చిన్న ప్రార్థన చేసి మనం ప్రారంభించే స్థితి లేదంటే మనం ఎంత బద్ధకస్తులుగా ఉన్నామో చూడండి. మనం దేవుని పట్ల ఎంత అశ్రద్ధగా ఉన్నామో చూడండి. కనీసం పడుకునేటప్పుడైనా ఆలోచనలో, కనీసం మంచం మీద అయినా ప్రభువా పగలంతా కాపాడాం, పగల పనిపాట్లలో తోడున్నాం, ప్రయాణాల్లో తోడున్నాం, సమయాల్లో తోడున్నాం, అన్ని విధాలుగా నన్ను కాచావు ప్రభువా. ఇదిగో రాత్రికాలం పడుకుంటున్నాను ప్రభువా, మళ్ళీ ఉదయాన్ని నిన్ను స్తుతించుకునే ధన్యత నాకు దయచేయి ప్రభువా అని కనీసం రాత్రిపూట ప్రార్థన చేసామంటే అది లేదు. 12 వరకు మన ఫోన్లు చూడడం మనకు తెలుసు. ఆ 12 గంటల దాకా మనం రకరకాల ఆలోచనలు తెలుసు.
మనం రోడ్లంటే తిరగడం తెలుసు, రకరకాలమైన కార్యాలకు మనం వెళ్ళడం తెలుసు, కానీ ప్రార్థన చేయడానికి ఎంత శ్రద్ధ ఉందో చూడండి మనకి. మన బ్రతుకులు ఎక్కడ మారుతాయి చెప్పండి? అన్నం తింటే మన బ్రతుకు మారుతుందా? రోడ్లంటే తిరిగితే మన బ్రతుకు మారుతుందా? వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సొల్లుసులేసుకుంటే మన బ్రతుకు మారుతుందా? మారదు. ప్రభువు దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే కానీ మన బ్రతుకు మారదు. మన బ్రతుకు మారాలంటే ఆయన సన్నిధిలో మనం ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే కానీ మన స్థితిగతులు మారో. అవి మారాలంటే ముందు మనం ప్రభువు దగ్గర మారాలి. మనం ప్రభు దగ్గర మారాలి. నిజంగా మనం అశ్రద్ధ ఎక్కడ? తిండి దగ్గర లేదు అశ్రద్ధ, తిరగడానికి లేదు అశ్రద్ధ, సొల్లు మాట్లాడడానికి లేదు అశ్రద్ధ, లోకంలో కార్యఫలాలకి పాల్గొనడానికి లేదు అశ్రద్ధ. ఎక్కడ శ్రద్ధ అంటే దేవుని దగ్గర శ్రద్ధ మనకి, దేవుని సన్నిధి దగ్గర శ్రద్ధ మనకి, ప్రార్థన దగ్గర శ్రద్ధ మనకి, పాటల దగ్గర శ్రద్ధ మనకి, వాక్యం చదవడం దగ్గర శ్రద్ధ. అన్ని విధాలుగా దేవుని కార్యంలో అశ్రద్ధే మనకు దేవుని దగ్గర. చెప్పండి, మన బ్రతుకులు మారతాయా? మారతాయి చెప్పండి. మారాలంటే ఎవరి దగ్గర మనం ఉండాలి? ఏముండాలి మన దగ్గర అంటే సోమరితనం తీసేయాలి. ఎవరి దగ్గర? సోమరితనం అంటే నిద్ర అవడమో లేకపోతే తొంగవడమో కాదు. దేవుని దగ్గరికి రావడానికి మనం చాలా లేట్కి వెళ్దాంలే, లేకపోతే చాలా వెళ్దాంలే, చాలా టైం ఉందిలే. ఎప్పుడైతే మనం ఇలాంటి అశ్రద్ధ పనులు చేస్తున్నామో అక్కడ మన విశ్వాసాన్ని దేవుడు కొలుచినప్పుడు అది జీరోలో కనబడుతుంది. ఈరోజు మనం చూద్దాం, నిజంగా ఆసక్తి కలిగి ఉంటే మన లైఫ్లో కార్యాలు జరిగితే అంటే కార్యాలు జరుగుతాయి. మన లైఫ్లో మనకు ఉండే సోమరితనం ఏ తనం, అది మందబుద్ధితనం మనలోకి వస్తే మన జీవితాలు పాడవుతుంటే మన జీవితాలు సరిగా ఉండవు. అవి పోవాలంటే ఆసక్తి ఉండాలి దేవుని మీద. అందుకన్నాడు, సోమరి చీమల దగ్గరికి వెళ్ళు, నడకను చూడు, నడిపించే నాయకుడు లేడు, చూపించే దారి చూపించే వాళ్ళు లేరు, పెద్దలు లేరు, సేవకులు లేరు, ఎవరూ లేరు. కానీ వాటికి ఎలా నడవాలో తెలుసు, కాలాన్ని బట్టి ఎలా బతకాలో తెలుసు. వాటిని చూడు, నీ బ్రతుకుని నేర్చుకొని చెప్పాడండి. ఒక చీమ ఎంత ఉండదు? చీమ అసలే ఆ చీమ ఎంత, ఆ చీమలో తలకాయ ఎంత, ఆ తలకాయలో దాని మెదడంత, దాని ఆలోచనలు ఎంత, దాని ఉద్దేశాలు ఎంత. మరి మన మెదడు తలకాయ మంది ఎంత ఉంటుంది? దాంట్లో ఒక అరకేజీ మెదడు ఉంటుంది, దాంట్లో కొన్ని కోట్లు నరాలు ఉన్నాయి. మరి మన ఆలోచనలు ఏంటి? దాని మెదడుకి మన మెదడుకి సంబంధం ఉందా? లేదు. మరి దాని ఆలోచనలకి మన ఆలోచనలకి, దాని ఆలోచనలు మెదడు అరకేజీ ఉంది, మరి మన ఆలోచనలు కనీసం చేమంత కూడా మన ఆలోచనలు లేవు. అశ్రద్ధ ఎక్కడ? దేవుని దగ్గర. దేవుని దగ్గర మన శ్రద్ధ పనిచేయదు మన కుటుంబానికి, మన జీవితాలకి పనిచేయదు అశ్రద్ధ. మరి ఆసక్తి ఉంటే, ఆసక్తితో ప్రార్థన చేస్తే, ఆసక్తి దేవుని దగ్గర చూపిస్తే సమస్య తీరుతుందంటే అవును, సమస్య తీరుతుంది. ఇక్కడ దేవుని దగ్గర శ్రద్ధ ఉంటే, మన అశ్రద్ధ చూపించకుండా దేవుని దగ్గర నిలకడ తత్వం ఉంటే నిజంగా సమస్య తీరుతుంది. అవును, నిజంగా సమస్య తీరుద్ది.